వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని నడి ఒడ్డున ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని తీసుకుపోయి బీడీ కాలనీలో కట్టడం జరిగింది. నిన్నటి నుండే పేద ప్రజల గోడును వినిపించుకోలేదనే సంఘటనలు నిన్న నుంచే స్టార్ట్ అయినాయి. నిన్న అర్ధరాత్రి సుమారు కడుపు నొప్పి లేచిందని గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డోర్లు లాగేసుకొని సిబ్బంది పడుకొని ఉన్నారు. ఆ హాస్పిటల్కి వెళ్ళిన అబ్బాయి ఎంత పిలిచినా అక్కడ ఎవరు స్పందించలేదట. అతను ఒక వీడియో పంపించిండు, ఒకసారి చూద్దాం ఆ వీడియో. చేర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అత్యవసర పరిస్థితుల రాత్రి 2:37 మేము వచ్చి దగ్గరలా మేము అర్ధగంట సేపటి నుంచి పిలుస్తున్నాం. ఎవరు రెస్పాండ్ కాకపోవడం తోటి లోపల ఇంకా గడిలు వేసుకొని పడుకున్నారు, డోర్ ఓపెన్ చేయకుండా. డాక్టర్ ఈ వీడియో తీయడానికి కారణం కూడా మేము అప్పటి నుంచి పిలిస్తే లేవస్తలేడని చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నా. వీళ్ళు సిబ్బంది లేకపోవడం లోపల చేర్యాల నడి ఒడ్డున ఉన్న హాస్పిటల్ తీసుకుపోయి ఎక్కడో ఊరవతల బీడీ కాలనీలో వేస్తే ఎలాంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడదో ఇప్పటికైనా చేర్యాల ప్రజలారా ఆలోచించండి. రాత్రి సుమారు 2 గంటల ప్రాంతం, 1 నుంచి 2 గంటల మధ్యలో కరెక్ట్ టైమింగ్స్ అలా చూపిస్తుండు వీడియోలో. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్న సిబ్బంది ప్రజల ప్రాణం మీదకి వచ్చినా గానీ రెస్పాన్సిబిలిటీ ఏది? ఎవరు లేవట్లేదు, ఎవరు మెలకతో లేరు, లాగేసుకొని పట్టుకున్నారు. అంటే ఏదైనా ఆఫీస్లోకి వస్తే ఎంబడే అక్కడ చనిపోయాలనే పరిస్థితే కదా. సామాజిక ఆరోగ్య కేంద్రం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం. కడుపు నొప్పితో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ ప్రధాన ద్వారం మూసి ఉండటంతో వెనుదిరిగి వెళ్లిన వైనం సిబ్బందికి మెమో జారీ చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టించుకొని అధికారులు పాలకులు. ఇప్పుడే ఇట్లుంటే రేపు పరిస్థితి ఏందండి? ఎవరో ప్రజలు, అంటే పేద ప్రజలు కావచ్చు, ఉన్నోళ్ళు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, మన చేర్యాలో ఒక ఆసుపత్రి ఉంది, అందులో డాక్టర్స్ ఉన్నారు. మేము ఇక్కడ పోతే ఈ నొప్పి కానీ ఈ సమస్య కనుక పరిష్కారం దొరుకుతుందని రాత్రి అనక పగలనక వస్తే అర్ధరాత్రి కూడా మీరు మంచిగా గురకబెట్టుకొని పండుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? అదే నడిబొడ్డున హాస్పిటల్ ఉన్నట్టయితే అక్కడ ఎప్పుడు ఎవరెవరు ఉండేవాళ్ళు, డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ, డెలివరీ అయితే వాళ్ళతో వచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా ఉండి ఎప్పుడు కొన్ని చూసిన సందర్భాలు ఉన్నాయి. ఏ అర్ధరాత్రి పోయినా కానీ ఈ చేర్యాల నడిబొడ్డున ఉన్న హాస్పిటల్లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. ఇది తీసుకుపోయి ఎక్కడో లాస్ట్ చేసిరు కాబట్టి దొంగలు వస్తారనే భయంతోనో, లేదంటే ఈ మధ్యలో కూలి సంచరిస్తుందనే భయంతోనో డోర్ వేసుకొని పెట్టుకోవచ్చు. అంటే అలాంటి మారుమూల ప్రాంతానికి హాస్పిటల్ను తరలించారు కాబట్టి ఇంకనైనా ఆలోచిస్తలేదు చేర్యాల ప్రజలు. దీనిపైన సూపరింటెండెంట్ మేమో జారీ చేసిందని తెలిసింది. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలని చేర్యాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.